థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్ట్ చేద్దాం. సో వాట్ ఈస్ గ్రామర్? గ్రామర్ అంటే ఏంటి? సో గ్రామర్ అంటే ఏం లేదు, చాలా ఈజీ. ఆల్ఫాబెట్స్ అండ్ వర్డ్స్ అండ్ సెంటెన్స్ ఇదంతా కలిపితే, ఇవి 4 కలిపితే మనకు గ్రామర్ అవుద్ది. సో చాలా ఈజీ అండి. ఇదంతా మనకి తెలిసినవే, అంటే స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి మనము చదువుతున్నాము దీని గురించి, ఫస్ట్ క్లాస్ నుంచి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ నేర్పించేది మనకు ఇదే. సో ఆల్ఫాబెట్స్ అంటే మనకందరికీ తెలిసింది 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి అని చెప్పేసి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పీ క్యూ ఆర్ ఎస్ టీ, ఇదంతా ఒక ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ వర్డ్స్ అంటే ఏంటి? ఆల్ఫాబెట్స్ ఏబిసిడి, ఈ వర్డ్స్ అన్నీ కలిపి మనం ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కలిపి ఒక వర్డ్లా రాస్తాము. ఆ వర్డే ఇంగ్లీష్, లవ్, హ్యాపీ, మ్యాన్, వర్డ్స్ అలా ఒక వర్డ్స్లా క్రియేట్ అవుతుంది. సో మనం ఆల్ఫాబెట్ ENGLISH అని ఒక వర్డ్ రూపంలో ఇంగ్లీష్ స్పెల్లింగ్ని మనం రాస్తున్నాము. నెక్స్ట్ లవ్, LOVE, లవ్ అని చెప్పేసి ఆల్ఫాబెట్స్ అన్నీ కలిపి మనము ఒక లవ్ అని చెప్పేసి ఒక వర్డ్ని రాస్తున్నాము. నెక్స్ట్ అలానే హ్యాపీ అండ్ మ్యాన్, వర్డ్స్ అని మనం గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ని తీసుకొని వర్డ్లా రాస్తున్నాము. నెక్స్ట్ ఏం లేదండి, ఈ ఆల్ఫాబెట్ నుంచి గ్రూప్కి వచ్చాము, గ్రూప్ నుండి ఇప్పుడు సెంటెన్సెస్కి వస్తున్నాము. సెంటెన్సెస్లో ఏం లేదు, మనము ఆల్ఫాబెట్ నుంచి ఆల్ఫాబెట్స్ తీసుకొని వర్డ్స్ రాసాము. సో వర్డ్స్ తీసుకొని మనము సెంటెన్సెస్ రాస్తాము. సో ఫస్ట్ వచ్చేసి ఐ యామ్ హారిక. సో ఐ యామ్ హారిక అని చెప్పేసి ఐ అని ఒక ఆల్ఫాబెట్, ఐ యామ్ అని ఒక వర్డ్, హారిక అని ఇంకొక వర్డ్, నేమ్ అలా రాశాను. నెక్స్ట్ నైస్ టు మీట్ యూ. సో NICE, నైస్ అంటే ఇది ఆల్ఫాబెట్టే కదా, NICE. ఎన్ అనేది ఒక ఆల్ఫాబెట్, ఐ అనేది ఒక ఆల్ఫాబెట్, సి అనేది ఒక ఆల్ఫాబెట్. ఈ ఆల్ఫాబెట్ని మనము వర్డ్లా రాసేసి ఒక సెంటెన్స్లా నైస్ టు మీట్ యూ అని చెప్పేసి ఒక సెంటెన్స్లా రాస్తున్నాము. నెక్స్ట్ వర్డ్స్లో ఆల్ఫాబెట్ ఎన్ని ఉన్నాయని మనకు తెలుసు కదండి, 26. నెక్స్ట్ ఓవెల్స్ అండ్ కన్సోనెంట్స్, ఓవెల్స్ 5, అందులో మిగతాయి 21. నెక్స్ట్ గ్రామర్ అంటే పర్సన్, గ్రామర్ అంటే పర్సన్ ఇన్ గ్రామర్. దానికి డెఫినేషన్ చూద్దామండి. ఏ వర్డ్ దట్ డినోట్స్ ద మ్యాన్ స్పీకింగ్ అండ్ ఇంకేంది స్పోక్ టు అంటే మనం మాట్లాడతాము, వేరే వాళ్ళతో మాట్లాడతాము. స్పోకెన్ ఆఫ్ ఈజ్ కాల్డ్ పర్సన్. అండ్ పర్సన్ అనేది పర్సన్ అంటే ఏంటి? పర్సన్ని మనం ఎలా గుర్తిస్తాము? పర్సన్ అని ఎలా మాట్లాడతాము? ఐ, యు, ఐ అంటే నేను, వి అంటే మనము, యు అంటే నువ్వు, దే అంటే వాళ్ళు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె. నెక్స్ట్ ఇట్ అంటే అది లేదా ఇది అని మనము పర్సన్స్ని సంబోధిస్తాము. అవునా కదా, మాట్లాడతాము. వాళ్ళు, వీళ్ళు, తను, అతను, ఇతను, ఇట్, ఐ, నేను అని చెప్పేసి, మేము, మా వాళ్ళు అని చెప్పేసి మనం మాట్లాడతాం. అవునా కాదండి. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి తెలుసుకుందాము. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఈ ఫస్ట్ పర్సన్ అనేది ఐ అంటే ఫస్ట్ నేను, వి అంటే మనము. దీనికి డెఫినేషన్ చూద్దామండి. ఏ వర్డ్ దట్ డినోట్స్ ద మ్యాన్ స్పీకింగ్ అంటే మనం మాట్లాడతాం కదా, అది ఈజ్ కాల్డ్ ఫస్ట్ పర్సన్. మనం ఎవరైతే మాట్లాడతామో వాళ్ళు ఫస్ట్ పర్సన్ కిందికి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ గురించి తెలుసుకుందాము. వి అంటే నేను. నెక్స్ట్ వి నేను, మేము. నెక్స్ట్ అందులో ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ షల్ గో టు నిజామాబాద్ అంటే నేను వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. 50% గో టు నిజామాబాద్, నేను నిజామాబాద్ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు అని అంటున్నాను. నెక్స్ట్ వి విల్ వర్క్ హార్డ్ అంటే వి విల్ వర్క్ హార్డ్, మేము 100% వర్క్ హార్డ్ అంటే వి విల్ వర్క్ హార్డ్ అంటే మేము చాలా కష్టపడతాము, ఫ్యూచర్లో మేము చాలా కష్టపడతాము అని చెప్పేసి చెప్తున్నట్టు. మేము అంటే అందరము, ఐ అండ్ వి, నేనే మాట్లాడుతున్నట్టు. నెక్స్ట్ థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఎవరు మాట్లాడతలేరు. నెక్స్ట్ సెకండ్ పర్సన్, ద వర్డ్ దట్ డినోట్స్ ద మ్యాన్ స్పీకింగ్ టు అంటే ఎవరితో అయితే మనం మాట్లాడుతున్నాము ఈస్ కాల్డ్ సెకండ్ పర్సన్. యు అంటే నువ్వు, నేను నీతో మాట్లాడుతున్నట్టు. యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్. యు ఆర్ మై మామ్, నువ్వు నా మామ్వి, నా మదర్వి అని
యు ఆర్ మై మామ్, యు ఆర్ మై ఫ్రెండ్ అని మనము మన ఎదుటి వాళ్ళతో సంబోధిస్తాము. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఐ ఏ వర్డ్ దట్ డినోట్స్ ద మ్యాన్ ఆర్ స్పీక్ ఆఫ్ ఈస్ కాల్డ్ థర్డ్ పర్సన్. ఎగ్జాంపుల్ దే, హీ, షీ, ఇట్ అంటే వాళ్ళు, అంటే మన పాలలు ఉంటారు కదా అలా వాళ్ళు, హీ తను అతను, షీ ఈమె ఆమె, నెక్స్ట్ ఇట్ అది ఇది అని చెప్పేసి మనం మాట్లాడతాం థర్డ్ పర్సన్ గురించి. నేను అయిపోయింది, నువ్వు అయిపోయింది, ఐ అయిపోయింది, యూ అయిపోయింది, వి కూడా అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు, వీళ్ళు, అతను, ఈమె, అది ఇది అని చెప్పేసి మనం మాట్లాడతాం కదండి. సేమ్ అలానే ఇది. సో అందులో ఎగ్జాంపుల్ దే క్లీన్ ద హౌస్ ఎవ్రీ వీకెండ్. నెక్స్ట్ హీ డ్రైవ్స్ ఏ ట్రాక్ అండ్ షీ డాన్స్ ఎవ్రీ వీకెండ్. ఇట్ రెయిన్స్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పేసి మనము ఇలా సెంటెన్స్ ఫార్మేషన్ తీసుకుంటామండి గ్రామర్లో. ఇది ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ రేపు అప్లోడ్ చేస్తాను. ఇంతటితో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ఈజీ. ఇది కొంచెం ఒక 10-15 మినిట్స్లో 10-15 మినిట్స్ కూడా కాదండి, ఒక 5 మినిట్స్లో అయిపోద్ది. ఎందుకు ఎలాగో మనకు ఏబిసిడి తెలుసు కాబట్టి వాడు తెలుసు, సెంటెన్స్ తెలుసు. సో ఇందులో థర్డ్ పర్సన్ కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదు. యూ, వి, యూది అంటే కూడా మనకు తెలిసింది. చాలా ఈజీ. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.